కాసుకోండి రప్పా రప్ప, కాముగా ఉండండి అప్ప. వైసీపీలో ఈ రప్పా రప్ప రచ్చ రేపింది. మొన్నటిదాకా టీడీపీ వైసీపీ మధ్య జరిగిన ఈ రప్పారప్ప వారు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. రప్పారప్ప కాదప్ప, మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించండి అప్ప అంటున్నారు మల్లాది విష్ణు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రప్పారప్ప డైలాగ్ రచ్చరేపింది. నెల రోజులైనా ఈ రచ్చ తగ్గడం లేదు. తాజాగా కడప జిల్లా నేతలు టీడీపీపై రప్పారప్ప అంటూ విరుచుకుపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు భయపడద్దన్నారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వైసీపీ నేత అంజద్ బాషా కూడా జగన్ 2.0లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. శాసనసభ్యులకైతేమి టీడీపీ నాయకులకు అందరికి కూడా ఛాలెంజ్ విసురుస్తున్నా. 50 డివిజన్లు కాదు కదా, ఒక్క డివిజన్లో ఈనాడు చేసుకోండి. ఒక్క డివిజన్లో 50 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టారు. ఖచ్చితంగా 50 డివిజన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ 2.0 రప్ప రప్ప రప్ప. మరోవైపు వైసీపీని ఎలా బలోపేతం చేయాలన్న ఆలోచన వదిలేసి రప్పారప్ప అంటూ డైలాగులు కొడితే ఎలా అని ప్రశ్నించారు మల్లాది విష్ణు. ఏంటంటే ఎవరి కాళ్ళు మనం రప్ప అనుకుంటుంది తిరుగుతుంటే మనకి పోయినసారి దెబ్బ పడిపోయింది. సిద్ధం సభల్లో ఉన్నాం, మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మన ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు, ఏ విధంగా మనల్ని దెబ్బతీస్తున్నాడు, ఏ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు అని కొంచెం ఆదమరిచి ఉండబట్టి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాం మనం. మల్లాది విష్ణు కమెంట్స్ పై వైసీపీలో మిశ్రమ స్పందన లభిస్తుంది.